హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు రావడం జరిగింది. ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా పేమెంట్స్ మనం చూసుకునేసరికి మన బ్యాంక్ అకౌంట్లో చేయూత అమౌంట్ అనేది పడలేదు. సో ఫ్రెండ్స్, కారణాలు ఏంటి, ఎందుచేతన పడలేదు? ఈకేవైసీ అయిపోయింది, అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో పేరు రావడం జరిగింది, అయినా అమౌంట్ అనేది రిలీజ్ కాలేదు. సో ఫ్రెండ్స్, దీనిపై అయితే చక్కగా వీడియో అనేది చేసి మీకైతే చూపించడం జరుగుతుంది. కంపల్సరీగా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే చేయూత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క మహిళలు వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి చేయూత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి అప్డేట్ అనేసి నేను భావిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే కంపల్సరిగా ఈ విషయాలు అనేది మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మహిళలు వీడియో అయితే తక్కువలోనే ఉంటుంది, ఓపిక పడి తెలుసుకోండి. మళ్ళీ వెరిఫికేషన్ కానీ, గ్రీవెన్సీలు కానీ, పెండింగ్ అమౌంట్స్ కానీ ఏవి ఉండవు. ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ల దగ్గర పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడాను బ్యాంక్ అకౌంటు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 500 రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. సో ఫ్రెండ్స్, రెండోది మనం చూసుకున్నట్టయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింకప్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. ఈ విధంగా లింకప్ చేసుకుంటే ప్రభుత్వం నుండి వేసే పథకాల యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది రావడం జరుగుతుంది. చాలామందికి ఈ ప్రాబ్లం అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో ఎంత దూరం వెళ్తుంటే అంతమంది మహిళలు కంపల్సరీగా తెలుసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అనేది అయ్యి ఉంటేనే పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వేస్తారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.